జ్వాలాపురం శ్రీకాంత్ గారు, మాజీ ప్రభుత్వ సలహాదారు, దేవాదాయ శాఖ. సార్ నమస్కారం సార్. భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. అయితే దేశ చరిత్రలోని ఎన్నో ఘర్షణలు, వివాదాలు, కోర్టు తీర్పులు, ఇలా అనేక వివాదాల మధ్య ఎట్టకేలకు కోట్ల మంది హిందువుల మనోభావాలకి ప్రతిరూపంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్నటువంటి అయోధ్య రామ మందిరం ఇంకా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుందాం. 2024లో సార్ ఓపెనింగ్ చేశారు అది. అయితే ఇప్పుడే రామ మందిర విరాళాల్లో భారీగా దుర్వినియోగం జరిగింది. దాదాపు 200 కోట్లకు పైగా విరాళాలు దారి తప్పాయి అనేటువంటిది, అలాగే 200 కేజీల వెండి మాయమైందని, ఇలా రకరకాల ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఆయన రాజీనామా చేయడం జరిగింది. చాలా మంది ట్రస్ట్ సభ్యుల మీద ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి విచారిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా తిరుమల కల్తీ నెయ్యి వివాదం కూడా మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఎందుకంటే కల్తీ నెయ్యి వాడటం ద్వారా 250 కోట్ల అవినీతికి పాల్పడింది వైసీపీ అంటూ ఆరోపణలతో హోరెత్తించినటువంటి ఏపీ కూటమి నేతలు ఇప్పుడు అయోధ్య ట్రస్ట్ అవినీతి విషయంలో మాత్రం కిక్కురుమంటలేదు. ఇలాంటి చర్చ జరుగుతుంది. సార్ దీన్ని ఎలా చూడాలి? చాలా ఇవాళ తిరుమలలో వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా కల్తీ నెయ్యిలో జరిగినటువంటిది 250 కోట్ల రూపాయలు. అయితే ఇంచుమించుగా ఏంటంటే ఇవాళ రామ మందిరం, అయోధ్య రామ మందిరంలో విరాళాల దుర్వినియోగం ఎంతంటే 200 కోట్ల రూపాయలు. ఆ రోజు ఎంత దారుణమైనటువంటి ఆరోపణలు అంటే, జంతు కొవ్వు కలిసింది, పవిత్రమైనటువంటి తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అనేసరికి ఒక్కసారిగా యావత్ ప్రపంచం కూడా ఉలిక్కిపడినటువంటి ఆరోపణ అనమాట. ఆ తర్వాత మెల్లగా జంతు కొవ్వు కలిసిందన్నారు. తర్వాత అందులో కాదు, ఈ నూనెలు కలిసినాయి, ఆ నూనెలు కలిసినాయి, ఇట్లా రకరకాలుగా. తర్వాత ఇంకా ఒక దశలో ముదిరి పాకాన పడిన తర్వాత హార్పిక్ లాంటి టాయిలెట్లు కడగడానికి ఉపయోగించే, నోటికి ఒకటని కాదు, ఏదో వస్తే ఇదైంది. సరే, ముందు మనం రామ మందిర విరాళాల విషయానికి వెళ్ళి అసలు ఈ రెండింటికి పోలిక పొంతన ఏం జరుగుతుంది, ఎలా జరిగింది, ఎంత రాజకీయం అనే దాన్ని గ్యాలన్ల కొద్దీ ఆ రోజున ఇందులో పారబోసారు అనేది మన ఈ రోజున మనతో డిబేట్ లో ఉన్నటువంటి అన్ని కూడా అడిగి తెలుసు. జ్వాలాపురం శ్రీకాంత్ జస్ట్ బిఫోర్ ముందు దానికి రామ మందిరం విరాళాల దుర్వినియోగం అనేది కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇది ఎంత సంచలనం సృష్టించిందంటే, భక్తులు అంతా అసలు ఒకసారి అయోధ్య రామ మందిరాన్ని మనం అచీవ్ చేసాము, ఇది చిరకాల స్వప్నం అని చెప్పి అనుకున్నప్పుడు చాలా మంది కూడా మురిసిపోయారు. ఎక్కడెక్కడో ప్రపంచంలో దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది వాళ్ళ శక్తి కొలది కూడా విరాళాలు ఇచ్చిన పరిస్థితి. అంటే కోట్ల మంది భక్తులు సమర్పించినటువంటి కానుకలు, లక్షల్లో కాదు కోట్లల్లో. అలాంటిది ఇది కోట్లల్లోనే 2 సంవత్సరాలు తిరిగే లోపే దుర్వినియోగం అయినటువంటి పరిస్థితి. దీన్ని మనం చాలా రేషనలిస్టిక్ గా మనం దీన్ని డీటెయిల్ గా రామ మందిరం ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా ఆయన కూడా బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ పరిణామమే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తా ఉంది. దర్యాప్తు మొదలైంది. దర్యాప్తులో చంపత్ రాయ్ వ్యక్తిగత డ్రైవర్ టిన్ను యాదవ్ అనేటువంటి వ్యక్తిని ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో 8 మందిని కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ దర్యాప్తు బృందం ఆల్రెడీ వాళ్ళను అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉంది. అంటే వాళ్ళ పేర్లు మిశ్రా అని, ఈ శుక్లా అని, టిన్ను యాదవ్ అని, మనీష్ యాదవ్ అని, వీళ్ళందరూ ఎవరో ఉన్నారు ఎఫ్ఐఆర్ లో. అయితే ఇక్కడ బిఎన్ఎస్ లో పెట్టినటువంటి సెక్షన్లు కూడా చాలా ఆసక్తికరమైనటువంటి సెక్షన్లు చూసుకున్నట్లయితే ఇక్కడ 316 సబ్సెక్షన్ 5, 317 సబ్సెక్షన్ 4, 317 సబ్సెక్షన్ 5, 61 3 సబ్సెక్షన్ 5 కింద కేసులు నమోదు చేసి ఇది దర్యాప్తు మొదలు పెట్టారు. సో వీళ్ళ యొక్క దర్యాప్తు సంస్థల అంచనా ప్రకారం ఏంటంటే 200 కోట్లకు పైగా మొత్తం కూడా గల్లంతాయి. హుండీలో పడిన నగదు, విలువైన కానుకల నిర్వహణ, వీటన్నిటిలో కూడా అవకతవకలు జరిగాయనేటువంటిది ప్రైమా ఫేసీలో వెలుగులోకి వచ్చినటువంటి వాస్తవాలు ఇవి. ఇది ఇక్కడ ఈ కేసులో జరిగినటువంటిది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే సంచలనంగా మారినటువంటిది. మరి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ కూడా మాయమైపోయిందని చెప్తున్నారు. అదేవిధంగా ఆలయ హుండీల తాళాలు అధికారిక ట్రస్టీ ప్రతినిధుల దగ్గర కాకుండా అనధికార వ్యక్తుల దగ్గర ఉన్నట్టుగా కూడా సిట్ గుర్తించింది. ఇవన్నీ చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పేది. దీంతో విరాళాల నిర్వహణలో వ్యవస్థ మీద ఖచ్చితంగా
కావాల్సినటువంటి అనుమానాలన్నీ కూడా అంటే మైగన్ ప్రైమా ఫేసీలో ఇవన్నీ కూడా వాళ్ళు అడ్మిట్ చేశారు. అంటే ఇక్కడ ఏంటి, భక్తులు విశ్వాసంతో సమర్పించినటువంటి కానుకలు, డబ్బు ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా ఉన్నటువంటి వాళ్ళే దీన్ని హార్మ్ఫర్ట్ చేసేసారు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇది ఈ కేసుకు సంబంధించి. మరి ఈ దేశవ్యాప్తంగా ఒకవైపు అరెస్టులు జరిగాయి, ప్రైమా ఫేసీలో ఇది జరిగిందనేటువంటిది కన్ఫామ్ అయిపోయింది. ఇంత జరిగితే 200 కోట్ల రూపాయలు జరిగితే ఆ రోజున కేవలం రాజకీయంగా లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అని చెప్పి అన్నాక కొన్ని ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ అంటాం, అంటే కట్టుకథలు అని చెప్పి అంటాం. ఈ కట్టుకథలు కాకుండా స్పాన్సర్డ్ స్వామీజీసును స్పాన్సర్డ్ వీరతాళ్ళు వేసుకున్నటువంటి వీరభక్తులు కొంతమంది ఉంటారు. వీళ్ళందరూ ఏం చేశారంటే దేశవ్యాప్తంగా, అసలు బహుశా జగన్మోహన్ రెడ్డి ఫోటో చూసుంటారో అది కూడా తెలియదు కానీ, వాళ్ళ నేల మీద పడేసి తగలబెట్టి నోటికి వచ్చినట్టుగా మాట్లాడి నానా బీభత్సవం చాలా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ అవర్స్ లో ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చేశారు. కొంతమంది ఏమో ఆధునిక సతీ సక్కుబాయిలు తిరగలి తిప్పేటువంటి వాళ్ళు, చిరతలు వేసుకొని చేసేవాళ్ళు, వాళ్ళు చాలా ఆవేశపడిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఇదంతా చేశారు. చేస్తే మరి ఇక్కడ ఇంత పెద్ద అయోధ్య రామ మందిరం కోసం ఎంత పోరాటం జరిగిందో, ఎంతమంది ఇదైపోయారో, ఎన్ని రకాలైనటువంటి పోరాటాలు జరిగాయి ఈ దేశంలో అందరికీ తెలుసు. అలాంటి అత్యంత భక్తుల విశ్వాసానికి ఒక ప్రతీక, పోరాటాల ప్రతీక అయినటువంటి ఆ రామ మందిరంలో 200 కోట్ల రూపాయలు మరి మిస్యూజ్ అయితే ఏమైపోయారండి ఈ సతీ సక్కుబాయలును, తర్వాత వీరతాళ్ళు వేసుకున్నటువంటి స్వామీజీలను, ఈ కూటమి నుంచి ఎవడెవడో ఏది పడితే అది మాట్లాడారు కదా ఆ రోజున. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడరు వీళ్ళు? ఇది కూడా మరి విశ్వాసానికి, భక్తుల విశ్వాసానికి సంబంధించిందే కదా. మరి అంటే అక్కడ ఖచ్చితంగా రాజకీయం ఉంది. ఏది గోడల పక్కన, మరి మరుగుదొడ్ల పక్కన పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి మరి స్వామివారి లడ్డూల్ని ఏయిలు చూపించి మరి ఇదంతా కూడా విచ్చలవిడిగా విశృంఖలంగా చెలరేగిపోయారు కదా. అది 250 కోట్లు రుజువు కాలేదు. ఇక్కడ ప్రైమా ఫేసీలో 200 కోట్ల రూపాయలు జరిగినట్టుగా ఇక్కడ ప్రైమా ఫేసీలో రుజువైంది. అయితే మాట్లాడాల తర్వాత దీని మీద ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ఒక దీని గురించి అంటే విపక్షాలు విమర్శలు చేస్తా ఉంటే దాని గురించి ఆయన మాట్లాడుతూ అన్నది ఏంటంటే, హిందూ ఛాంపియన్ ఆయన అన్నది ఏంటంటే దీన్ని రాజకీయాల్లోకి లాగవద్దు అని చెప్పని అన్నాడు ఆయన. మరి దీన్ని రాజకీయాల్లోకి లాగవద్దనంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దీనికి సంబంధించినటువంటి విశ్వాసానికి సంబంధించినటువంటి దీని మీద ఆ రోజున ఏమైపోయారండి వీళ్ళందరూ? రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పాలి కదా. అసలు వాళ్ళకి వెంకటేశ్వర స్వామి కానీ ఆయన భక్తి కానీ కించిత్ సంబంధం లేదన్నట్టుగా మరి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు అందరూ వస్తుంటారు వెళ్తుంటారు కదా. ఒక్కళ్ళు కూడా మాట్లాడాల రాజకీయాల్లోకి. కేవలం ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మాత్రమే ఈ మాటను చాలా స్పష్టంగా చెప్పింది, దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగవద్దు అని చెప్పింది. కానీ వీళ్ళెవరూ మాట్లాడాల. మరి ఇప్పుడు అసలు లాగొద్దని చెప్పని ఈయన హితవు చెప్తున్నాడు. అంటే ఈ రెండింటినీ కూడా ఎలా చూడాలంటే, వీళ్ళు నిజంగా భక్తితో చేసే పనుల ఇవన్నీ కూడా స్వార్థం కోసం, స్వలాభం కోసం, రాజకీయం కోసం చేసే పనుల. రాముడు త్యాగరాజ స్వామి వారు ఏమంటారంటే, నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అంటే, ఈ రామభక్తులు ఈ ట్రస్టీ వాళ్ళు ఎంత ఏమన్నారంటే, సరే రాముడి కోసం చాలా కాలం మనం భజన చేశాం కదా, ఇప్పుడు రాముని సన్నిధి కంటే కూడా నిధి చాలా ఇంపార్టెంట్ అనుకున్నారు. 200 రూపాయలు నిధి బుక్ చేశారనేటువంటిది ప్రూవ్ అవుతుంది. ఈ సందర్భంలో ఈ రెండింటిని మీరు ఎలా పోల్చి చూస్తారని చెప్పని అడుగుతారేమో. ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ నేను మన మిత్రులతో కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ ట్రస్ట్ అనేటువంటిది ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. అయోధ్య రామభూమికి సంబంధించినటువంటి ట్రస్ట్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్, ఇది గమనించాలి. మీరు కూడా గమనించాలండి. ఇది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామ జన్మభూమికి సంబంధించినటువంటి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యాజ్ ఫర్ మన దీనికి సంబంధించిన టీటీడీకి సంబంధించింది ఏంటంటే, మనకి హిందూ చారిటబుల్ ట్రస్ట్ రిలీజియస్ దీని కింద టీటీడీ ట్రస్ట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు చేస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాటు అయ్యేటువంటి దీంట్లో
ఇందులో ఎవరైనా సరే అఫీషియల్స్ కానీ ఇతరత్ర నిర్వాహకులు కానీ ఎవరైనా కూడా ఇందులో పొరపాట్లు కానీ తప్పులు కానీ ఏమైనా చేస్తే దానికి సంబంధించి ఆ బాధ్యుల మీద మాత్రమే ఎంక్వైరీ కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఈ ట్రస్ట్ లో డబ్బులు ఎవరైనా తినేసేసి ఉంటే ఇది ప్రజా విశ్వాసానికి సంబంధించింది. ప్రతి రూపాయి లెక్క చెప్పాల్సినటువంటి బాధ్యత ట్రస్టీకి ఉంటుంది. అక్కడేమో టీటీడీ వార్షిక ఆడిట్ అక్కడ ఉంటుంది, వార్షిక ఆడిట్ ఇక్కడ ఉంటుంది. అక్కడ ట్రాన్స్పరెన్సీ అవసరం, ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అవసరం. ఇఫ్ ఎ ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీ అక్కర్స్ ఇన్ టీడీటీ, హూ ఈస్ రెస్పాన్సిబిలిటీ మే అరైజ్ ఇన్ డిఫరెంట్ లెవెల్స్ అన్నమాట. ఎలా ఉంటుందంటే అది ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు హ్యాండిల్ చేస్తాడు. సో ఈ ఇర్రెలవెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కనుక ఎవరైనా ఉంటే, బోర్డు ట్రస్టీస్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి క్రిమినల్ మిస్కాండక్ట్ అనేటువంటిది ఏదైనా జరిగితే దాని మీద స్టేట్ గవర్నమెంట్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేయమని చెప్తుంది. ఇక్కడికి వద్దాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఇలాంటి ట్రస్ట్కి వీటికి సంబంధించింది ఉంటే కూడా దీని మీద కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ డిపార్ట్మెంట్ సిట్ని వాళ్ళని సిఐడిని వీళ్ళని అక్కడ ఇనిషియేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ రెండు కూడా ఇంచుమించు అదేమో ఇండిపెండెంట్ బాడీ, ఇదేమో ట్రస్ట్, రెండు కూడా ట్రస్ట్లే అయినా కూడా వీటికి ఉన్నటువంటి ఫ్రేమ్స్ డిఫరెంట్ అయినా కూడా గవర్నమెంట్ ఈజ్ నాట్ ఆటోమేటికల్లీ క్రిమినల్ లైబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రెగ్యులారిటీ ఈవెన్ ఇన్ టీటీడీ ఆల్సో. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ టీటీడీకి సంబంధించిన అధికారుల మీదే ఇనిషియేట్ చేయాల్సింది తప్ప దానికి సాక్షాత్తు డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అవడు. కానీ ఇక్కడ చీఫ్ మినిస్టర్ కేంద్రంగా విపరీతమైనటువంటి రాజకీయ దాడి అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసరికి అదే గనక కరెక్ట్ అయితే ఇక్కడ ఆ తరహాలో ఇలాంటి కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు, రెస్పాన్సిబుల్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదనేటువంటి దాడి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం మీద లేదు అన్నట్టయితే సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ మీద చేయాలి. ఇది ఇక్కడ అదే గనక కరెక్ట్ అయితే. మరి అది కరెక్ట్ కాదు అనేటువంటిది ఇప్పుడు ఎవరైనా కూడా అంటారు ఇక్కడ. కానీ అక్కడ మాత్రం ఒంటికాల మీద చెలరేగిపోయారంటే ఎంత రాజకీయ బురద దాంట్లో చొప్పించారు అనేటువంటిది చూడాలి. ఇలాంటి పరిస్థితులు ఈ రెండింటికి కంపారిజన్ అక్కడ 250 కోట్ల కుంభకోణం అయోధ్య ట్రస్ట్ లో జరిగింది, 200 కోట్ల రూపాయల ఇది జరిగింది నెయ్యి కల్తీలో జరిగింది అనేటువంటిది టీటీడీలో జరిగింది. సో అక్కడ రసాయనాలతో కలిసినటువంటి నెయ్యిని సరఫరా చేశారు భక్తులకి. 20 కోట్లకు పైగా మొత్తం పరిమితమైనటువంటి లడ్డూలన్నింటిలో కూడా ఈ యూరియా కల్తీ ఇలాంటివి జరిగినాయి అని చెప్పని సెకండ్ ఫేజ్ లో అన్నారు. ఫస్ట్ ఫేజ్ లో అసలు జంతువు కలిసిందన్నారు. ఈ రెండింటికి సంబంధించినటువంటి దర్యాప్తులు కూడా ఎక్కడ ఏమైతే లేదు అనేసరికి మళ్ళీ ఇప్పుడు ఏదో సిఐడినో సిట్టో ఏదో వేసి దాని మీద ఏదో లాగుతున్నారు. ఇంకా ఇది ఇక్కడ టీటీడీకి సంబంధించి సరిగ్గా ఇదే సమయంలో కర్మ రిటర్న్స్ అన్నట్టుగా ఈ ఎవరెవరైతే నోళ్ళెత్తి చెలరేగిపోయి హిందూ విశ్వాసం విపరీతంగా గాయపడిపోయాం, దెబ్బతినేసాం, అదైపోయాం, ఇదైపోయాం అన్నోళ్ళు మరి ఇక్కడ వేరార్దే ఎక్కడున్నారు వాళ్ళంతా? ఇంత దారుణమైనటువంటి అయోధ్య రామాలయంలో 200 కోట్ల రూపాయల భక్తుల విరాళాలు స్వాహా చేస్తే ఒక్కడంటే ఒక్కడు ఎందుకు మాట్లాడడు? ఈ రెండింటినీ కూడా ఈ పోలిక పొంతన మీరేం చెప్తారు? శ్రీకాంత్ గారిని అడుగుదాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. అదే ఇప్పుడు సార్ చెప్పింది విన్నారు కదా, అవునవునండి, మీరు స్పందించండి.